మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము. టేకింగ్ స్ట్రెస్, ఫీలింగ్ ప్రెషర్డ్ ఆర్ నార్మలైజింగ్ స్ట్రెస్, పర్లేదులే అందరికి ఉందిలే అనుకునే వాళ్ళకి ఇఫ్ యూ నీడ్ టాక్ అబౌట్ దాట్. స్ట్రెస్ ఎప్పుడు పాజిటివ్గా ఏమి కనిపించదు, కానీ దర్ సో మెనీ నెగిటివ్ ఎఫెక్ట్స్. కొంతమందిని చూస్తేనే తెలుస్తుంది, చాలా ఏజ్ అయిపోయినట్టు ఉంటారు కానీ ఏజ్ చాలా తక్కువే ఉంటుంది. మనకి మెంటల్ స్ట్రెస్ ఉందనుకోండి, దర్ సర్టన్ హార్మోన్స్ దట్స్ హెవీలీ ప్రొడ్యూస్డ్ ఉంటుంది. హై లెవెల్స్ ఉంటూ మూలాన ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మీకు స్ట్రెస్, నాకు స్ట్రెస్ వేరు ఉండవచ్చు. మూవీ చూస్తే రిలాక్స్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ చేస్తే రిలాక్స్ అవ్వచ్చు, అట్లా మల్టిపుల్ ఉంటాయి. కానీ మనకి తెలిసిన ఏంటంటే వెన్ యూ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, పర్టికులర్లీ ఏరోబిక్ టైప్ ఎక్సర్సైజ్ కానీ, ఫ్రెండ్స్తో ఉండటం కానీ, ఫ్యామిలీస్తో ఉండటం కానీ, ఏంటంటే స్ట్రెస్ని కొంచెం తగ్గించవచ్చు అనమాట. కొంచెం స్ట్రెస్ ఉండటం ఎప్పుడైనా యాక్సెప్టబుల్, రైట్. ఎందుకంటే యూ షుడ్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అ కార్టిజోల్ లెవెల్ కొంచెం ఉంటే ఏంటంటే యుల్ బీ ఏబుల్ టు పెర్ఫార్మ్. రైట్. అదే ఇంత స్ట్రెస్ ఉంటే ఏంటంటే కంప్లీట్గా ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. సో ఆ లెవెల్లో మనం ఎక్కువసేపు ఉండకూడదు.